గురువుగారు, శక్తి సంబంధిత స్తోత్రాలలో మహిషాసుర మర్దిని స్తోత్రానికి ఎంతో ప్రశస్తి ఉందని అంటారు. ఈ స్తోత్ర వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? అమ్మని చక్కగా స్మరింప చేసుకుంటున్నాం. ఎందుకంటే అయ్యని స్మరిస్తే అమ్మ సంతోషిస్తుంది, అమ్మని స్మరిస్తే అయ్య సంతోషిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులు అంతటి వారు కూడా సౌందర్య లహరి లాంటివి చేస్తూ కూడా ఇద్దరిని కలిపి శివశక్తి అని చెప్పి ఇద్దరిని కలిపారు. సరే, ఇంతకు మన ప్రశ్న ఏంటంటే మహిషాసుర మర్దిని, మర్దని కాదమ్మా. లోకంలో చాలామంది మహిషాసుర మర్దని అంటారు, అది మర్దిని. అంటే మహిషాసురుణ్ణి చంపినటువంటి అమ్మవారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. ఇలా అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది ఆ స్తోత్రం. ఇది శంకర భగవత్పాదుల వారు రాశారంటారు, కానీ లోకంలో రామకృష్ణ కవి గారు రాసినట్లుగా ఈ స్తోత్రం ప్రసిద్ధిలో ఉంది. అయ్యి గిరి నందిని, అయ్యి అంటే ఓ అని అర్థం అన్నమాట సంస్కృతంలో. ఓ గిరినందిని, ఐగిరి నందిని నందిత మేదిని, అమ్మా నువ్వు అడుగు పెట్టడం వల్ల ఈ భూలోకం మొత్తం కూడా ఆనందించిపోతోంది. నందిత మేదిని విశ్వ వినోదిని, ఈ ప్రపంచం మొత్తం కూడా నీ యొక్క వినోదంగా నువ్వు కలిగినటువంటి దానివి. లీలావత్తు కైవల్యం బ్రహ్మసూత్రం చదువుతోంది. ఎందుకు ఈ ప్రపంచంలో దేవుడు ఇవన్నీ సృష్టించాడు అని అంటే లీల కోసం సృష్టించట అని చెప్తారు. కాబట్టి విశ్వ వినోదిని, విశ్వం మొత్తాన్ని ఒక వినోదం కింద ఆరాధించేటువంటి దానా, చూసేటువంటి దానా. నందినుతే, ఆ నంది చేత కలవబడేటువంటి దానా అని చెబుతూ శిరోధి నివాసిని, ఆ హిమాలయం యొక్క ఆ శిఖరాగ్రం మీద ఉండేటువంటి దానా. విష్ణు విలాసిని, విష్ణుదేవుడికి విలాసం కలిగించేటువంటి దానా. అలాగే జిష్ణునుతే, ఆ జిష్ణుడైనటువంటి ఆ పరమాత్మ చేత నువ్వు పొగడబడేటువంటి దానా. భగవతి శితికంఠ కుటుంబిని, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. శితికంఠ కుటుంబిని అని అంటే ఆ విషము కంఠమునందు కలిగినటువంటి శివుని యొక్క భార్య. అమ్మ అని చెప్పట్ల, విషము కంఠమునందు కలిగిన శివుని భార్య. అంటే శివుడిలో ఏ మహిమలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో, ఒరే బిడ్డ ఈవిడిలో కూడా అదే మహిమలు ఉన్నాయి. ఎందుకంటే భార్య ఆవిడ. శితికంఠ కుటుంబిని, భూరి కుటుంబిని. అమ్మా నీకు కేవలం కుమారస్వామి గణపతే కాదు, మేమందరం కూడా నీ బిడ్డలమే. భూరి కుటుంబిని, భూరినుతే, నేనొక్కడినా, నాకంటే ముందు లక్షల మంది నిన్ను పొగిడారు, నా తర్వాత లక్షల మంది నిన్ను పొగుడుతారు. భూరినుతే అని అంటూ జయ జయ హే మహిషాసురమర్దిని. ఇక్కడ ఇంకొకరిని చంపినటువంటి దానా, ఇంకొకరిని చంపిన దానా అంటల్లా, మహిషాసురమర్దిని. మహిషం అంటే ఏంటమ్మా? దున్నపోతు. దున్నపోతు అంటే నిశ్చైతన్యం కలిగినటువంటి వాడు. జడివాన కురుస్తున్నా సరే మిగతా వాళ్ళందరం ఎక్కడికో వెళ్ళి రక్షణ కోవాలని కోరుకుంటాం, కానీ నెత్తి మీద జడివాన కురుస్తున్నా ఆ దున్నపోతు అలాగే బజార్లో నిలబడే ఉంటుంది. అంటే వాడికి ఏమీ తెలియదు. అటువంటి అంటే దున్నపోతు స్వభావం కలిగినటువంటి ఆ మహిషాసురుణ్ణే చంపేశాం. ఈ లోకంలో కొంతమంది అటువంటి వ్యక్తులు ఉన్నారు తల్లి, రాక్షసులు ఉన్నారు ఇప్పటికీ కూడా మా యొక్క లోకంలో. అటువంటి వారిని కూడా నువ్వు సంహరించు అని చెప్పటానికి మహిషాసురమర్దిని, జయ జయ హే మహిషాసురమర్దిని. రమ్య కపర్దిని, కపర్ది అంటారు శివుణ్ణి. చక్కటి జటాజూటం కలిగిన వాడు కాబట్టి ఆయన కపర్ది. నువ్వు కూడా రమ్య కపర్దిని, అర్ధనారీశ్వర స్వరూపం కదా నువ్వు కూడా. రమ్య కపర్దిని శైలసుతే, ఆ హిమవంతుని యొక్క కూతురా. ఎందుకంటే బిడ్డకి తండ్రి పేరు తలుచుకుంటే చాలా ఆనందిస్తూ ఉంటుందట, భర్త పేరు తలుచుకుంటే ఎంత ఆనందిస్తుంటుందో పుట్టింటి వారిని తలుచుకుంటే ఆడబిడ్డ చాలా సంతోషిస్తూ ఉంటుంది. అందుకే ఈ స్తోత్రంలో ఆ మహాకవి శైలసుతే అని చివరి చెప్పాడు. ఇదే మొక్కటంతో అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ స్తోత్రం నిండా ఉంటాయి. వీలున్నప్పుడల్లా ప్రతివారు చదివి ఆనందింతురుగాక.